ఏ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చంద్రు. సో ఉత్సవం. సో బేసిక్గా ఇప్పుడంటే మనం సినిమాలు అన్నీ చూస్తున్నాం, కానీ మన అమ్మమ్మలు తాతయ్యలు ఆ కాలంలో రంగస్థలం నాటకాలు ఇవన్నీ కూడా వాళ్ళు చూసి ఆ తర్వాత సినిమా అనమాట. అంటే ఆ కాలంలో జరిగిన విషయాలు అవన్నీ చెప్తూ ఉంటే మనకు కూడా ఎంతో చాలా చక్కగా ఉంటుంది కదా. సో అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు ఈ ఉత్సవం సినిమాతో. అండ్ మనం మర్చిపోయిన ఆ రంగస్థలం, ఆ నాటకాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని ఇంకొకసారి గుర్తు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అండ్ నాతో ఉన్నారు డైరెక్టర్ అండ్ హీరో, అండ్ వాళ్ళతో స్మాల్ చిట్ చాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో అండి. థాంక్స్ ఫర్ ద నైస్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారన్న? సూపర్ అన్న. మీరు? నేను చాలా బాగున్నాను. చాలా బాగుంది పోస్టర్స్ కానీ ట్రైలర్ కానీ ఇవన్నీ. అంటే అందరినీ ఒక చోట చూస్తుంటే ఇలా నిజంగానే ఉత్సవంలా ఉంది. ఓకే, ఇంటర్వ్యూకి స్టార్ట్ చేసే ముందు అండ్ మీ సినిమా గురించి ఒక చిన్న టాస్క్ అన్న మీకు. ప్లీజ్. ఓకేనా? రెడీ? రెడీ. ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? మొత్తం ఒక 1 year నుంచి ఈ సినిమా మీద వర్క్ చేస్తున్నారు. ప్రతి పిన్ టు పిన్ తెలిసే ఉంటది కదా. ఇదేం పెద్ద అంత జనరల్ నాలెడ్జ్ ఏం కాదన్న, చిన్న. సో బేసిక్ గా ఇప్పుడు మీ ఉత్సవం అనే మొత్తం ఈ టైటిల్ ఫాంట్ మొత్తం అన్ని ఉన్నాయి కదా, ఆ టైటిల్స్ లో నుంచి కొన్ని క్వశ్చన్స్, ఒక 3 questions. ఓకేనా అన్న? మీ టైటిల్లో శ్రీరామ అని ఎన్నిసార్లు కనబడుతుంది? 4 సార్లు ఉంటుంది. 4 సార్లు కరెక్టేనా? కరెక్ట్ అన్న. దిలీప్ అన్న మీరు? 3 సార్లు. 4 షూర్ అన్న. 4 సార్లు? 3 సార్లు? 3 సార్లు. ఎస్ సార్, రాంగ్ ఆన్సర్. 5 సార్లు కనబడుతుంది. ఒకసారి ఆ ఉత్సవం దగ్గర మొత్తం అన్ని ఒకసారి ఉంటాయి. అండ్ శివలింగం కింద ఇంకోసారి శ్రీరామ అని ఉంటుంది. ఎస్. ఓకే అన్న, టైటిల్లో ఎన్ని తబలాలు ఉన్నాయి? చూడకూడదు అబ్బా. తబలాలు 3 ఉన్నాయన్న. మీరు చెప్పండి అన్న. 4 ఉన్నాయి. సూపర్, గుడ్. ఫ్లోలో చెప్పారా లేకపోతే నిజమే గెస్ట్ చేశారా? ఓకే అన్న, ఎన్ని స్నేక్స్ ఉన్నాయి, ఎన్ని పాములు ఉన్నాయి టైటిల్లో? ల్యాండ్ స్లైడర్ లో ఒక 2 పాములు ఉన్నాయి. 2 పాములు? 2. 4 పాములు ఉన్నాయి. 3 ఏమో చదరంగం దగ్గర, ఒకటేమో ఆ అమృతం కోసం చిలుగుతారు కదా, అదొక పాము. అది కూడా కలిపి చేస్తాను. మొత్తం 4. నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. మరి క్వశ్చన్స్ అడగాలి కదా, నా మాత్రం అబ్జర్వ్ చేయాలి కదా. ఓకే డన్. సో ఫస్ట్ సో అదనమాట. ఒకరు ఎవరు గెలిచారు? నేనే గెలిచా. ఓకే, డ్రా మ్యాచ్ అనొచ్చు. డ్రా మ్యాచ్ అనొచ్చా? హీరో కదా, ఆ మాత్రం అందరినీ అలా సెటిల్ చేస్తారు అనమాట. ఓకే, సో ఫస్ట్ మన డైరెక్టర్ అర్జున్ అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అర్జున్ అన్న అంటే సో బేసిక్గా డైలాగ్స్ కానీ ఇలాంటి కాన్సెప్ట్ తీసుకోవాలంటే నాకు తెలిసి ఒక మనిషి ఎంతో నలిగిపోయినా ఉండాలి, లేకపోతే ఇలాంటి విషయాల్లో బాగా నలిగిపోయిన మనుషులైనా దగ్గర నుంచి చూసి ఉండాలి. మీరు ఫస్టా సెకండా, ఏ రకాన్ని? 2 చూసాను. 2 చూసారు. నలిగిపోయిన మనుషుల్ని చూశాను, నాలెడ్జ్ ఉన్న మనుషుల్ని చూశాను. సో ఇది ఇలాంటి కాన్సెప్ట్ చేయడానికి నాకు నలిగిపోయిన మనుషులు ఇన్స్పైర్ చేశారు, నాలెడ్జ్ ఉన్న మనుషులు గొప్ప గొప్ప వాళ్ళు ఇన్స్పైర్ చేశారు. ఓకే, అంటే ఆయన గురించి చెప్పాలంటే ఈ సినిమాని మీరు చూసే September 13th ఆయన రాసిన డైలాగులు ఉన్నాయండి, నాటకాల డైలాగులు. అది ఎలా వస్తాయో, ఎలా రాస్తాడో అంటే ఇట్స్ అ గిఫ్ట్. అసలు మామూలు డైలాగ్ కాదన్న. నాకు టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత అసలు ఒక డైలాగ్ భలే అనిపించింది. ప్రకాష్ రాజ్ గారు చెప్తారు, ఏం డైలాగ్ అది? నా జీవితంలో రంగస్థలంలో ఎన్ని పాత్రలైనా చేయగలగాం కానీ మనిషి అనే పాత్ర 2 నిమిషాలు చేయలేకపోతున్నాను, చాలా కష్టం అనిపిస్తుంది అని చెప్పేసి. ఎలాగా అసలు ఎలా ఇంత న్యాచురల్ సినిమా చేసేటప్పుడు మాటలు కూడా చాలా న్యాచురల్ గా ఉండాలి, మనసులో నుంచి రావాలి. అది మనం చూస్తున్న చుట్టుపక్కల క్యారెక్టర్స్ అన్ని చూస్తాం. సీఎంగా లైఫ్ అంతా బతకటం ఏ స్టేట్ సీఎంకైనా ఓకే, కానీ ఆ సీఎం కూడా ఒక మనిషిగా 2 నిమిషాలు బతకాలంటే చాలా టఫ్ ఉంటుంది ఎవరికైనా అంతే. సో ఆ పర్సన్ లైఫ్ గురించి చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఓకే అర్జున్ అన్న, మీ గురించి ఈ సినిమాకి ముందు మీ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి ఒక 2 words లో. యాక్చువల్లీ నేను ఈటీవీ మల్లెమాలలో పనిచేశాను అన్న. ఓకే, జీన్స్ అని సుమగారి షో, ఆ షో ఫస్ట్ రైటర్ నేను. తర్వాత డి రాశాను, జబర్దస్త్ ఒక 100 episodes పైన రాశాను 2016-17. తర్వాత కృష్ణవంశీ గారి దగ్గర, అందరికి ఫ్రీలాన్సర్గా చాలా మంది దగ్గర వర్క్ చేశాను. మలెమాల సుమా గారి జీన్స్,
ఈ జబర్దస్త్ జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్. Yeah. సో బేసిక్ గా ఇప్పుడు అందరూ షాక్ అవుతారు, ఇలాంటి రైటరా ఇలాంటి సినిమా తీసాడు అని చెప్పి. Yes, yes. నిజం కదన్నా దిలీప్ అన్న? అవును అంటే సో బేసిక్ గా మీరు మంచి ఫన్ రైడర్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. Yeah. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అలా అదే బాగా నవ్వించే వాడికి బాగా ఏడిపించే తెలుసు కిట్టుకు కూడా తెలుసు. తెలుసు ఉంటది అన్న. ఓకే, బాగా నవ్వినా ఏడ్చినా వచ్చేవి కన్నీళ్ళే కాబట్టి అది తెలుసు, ఇది నేర్చుకొని చేస్తాం. బోయపాటి సీన్ గారు చెప్తారు అది ఉండాలి ఇది ఇది ఉండాలి అని చెప్తారు కదా, అలాగా అది కావాలి ఇది కావాలి. ఓకే అన్న, ఎన్ని సుమ గారితో జీన్స్ అది ఎన్ని ఇయర్స్? అది 2 years అన్న. 2 years. 2 years. నేను సుమ గారితో జీన్స్ కాకుండా ఇంకా చాలా షోస్ చేశాను. ఈటీవీలోనే మలమాల్లో వచ్చిన చాలా షోస్, స్టార్ మహిళ అవి కూడా నేను రైటర్. ఓకే ఓకే, మొత్తం ఆవిడ చెప్పే డైలాగులు అవి కూడా మీరేనా, లేకపోతే మీరు చెప్పిన దాన్ని సుమ గారు ఇంకొంచెం? మనం ఆవిడ ఎలాగో ఇప్పుడు వీళ్ళందరూ ఆర్టిస్టులు అన్నా, మనం ఒక డైలాగ్ రాస్తే వాళ్ళు ఓన్ చేసుకొని ఇంకో డైలాగ్ చెప్పేస్తారు, ఇంకొక ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అలా మ్యూచువల్ అన్న. మనం రాస్తాం, ఆవిడ చెప్తుంది, ఆవిడ చెప్పిన మనం రాస్తాం, మన రేపుని ఆవిడ చెప్తుంది. ఒక్కోసారి ఆవిడ చెప్పిన మనం రాసుకోవాలి. ఆవిడ ఫ్లో చాలా గ్రేట్ ఉంటుంది అన్న. మన టీజర్ లాంచ్ అప్పుడు ఆవిడ చెప్పారు కదా, ఇన్ని సంవత్సరాలు యాంకర్ గానే నేను బయటకు వచ్చాను, ఫస్ట్ టైం ఒక స్టేజ్ ఆర్టిస్ట్ అని ఈ స్టేజ్ మీదే చెప్తున్నాను నేను. మన ఉత్సవం టీజర్ లాంచ్ ఆ రోజు వరకు బ్రహ్మానందం గారికి ఎవరికి తెలియదు ఆ స్టేజ్ ఆర్టిస్ట్ నేషనల్ అవార్డు తీసుకుంది అని. గ్రేట్ గ్రేట్. అంటే మామూలుగా సుమ గారు బాగుంటారు, మంచి ఫాలోయింగ్ ఉంది, బాగా యాక్ట్ చేస్తారు కూడా. పర్సనల్ ఒకటి ఏంటంటే నేను కూడా ఒకసారి అడుగుతా అక్కడ కలిసినప్పుడు, ఎందుకు యాక్ట్ చేయవక్క నువ్వు ఏంటి అని. మీరు కూడా మంచి సినిమానే చేశారు కాబట్టి ఆవిడకి ఏమన్నా క్యారెక్టర్ ఏమన్నా ఇవ్వటానికి ఏమన్నా ట్రై చేస్తారా ఎప్పుడైనా? ఆ టైం కి సుమ గారు యుఎస్ లో ఉన్నారు, మనకి ఈ ఎపిసోడ్ షూట్ చేసే సమయానికి. అది కుదరలేదు. డెఫినెట్ గా నెక్స్ట్ మూవీలో సుమ గారు ఖచ్చితంగా ఉంటారు. ఓకే, అయితే 70mm లో చూడబోతున్నాం. చూస్తున్నాం. ఉత్సవం పార్ట్ 2. అండ్ హీరో దిలీప్ Yes sir. చాలా డిఫరెంట్ గా ఉన్నారన్న. నేను ఫస్ట్ టైం చూసి మలయాళం నుంచో కన్నడ నుంచో తీసుకొచ్చారేమో అనుకున్నాను, తర్వాత తెలిసింది లేదు మన తెలుగు అబ్బాయి అని. ఎవరన్నా? అన్నా మా నాంది హిందూపూర్. బట్ నేను బాలకృష్ణ గారి బెంగళూరు. ఓకే, అక్కడ జాబ్ కోసం అందరూ అలా. అంటే మేము డిప్యూటీ సీఎం గారి తాలూకు ఎలాగో మీరు హిందూపూర్ ఎమ్మెల్యే గారి తాలూకు. అంటే నేను డైరెక్టర్ గారు ఒక 7 years నుంచి ఫ్రెండ్స్ అండి, ట్రావెల్ అవుతూనే ఉన్నాం. ఫ్రెండ్ అని ఛాన్స్ ఇచ్చారన్నా, లేకపోతే ఈ క్యారెక్టర్ లేదు బాగా సెట్ అవుతాడు? ఫస్ట్ అయితే ఇద్దరం కలిసి ఈ స్టోరీ డెవలప్ చేసుకుంటున్నప్పుడు ఇంతమంది సెటిల్డ్గా యాక్ట్ చేసే ఈ ఆర్టిస్టుల మధ్యలో ఎవరినైనా ఒక ఆర్టిస్ట్ పెద్దోళ్ళని వాళ్ళని తెచ్చారనుకోండి, సినిమా అంతా అటు వెళ్ళిపోతుంది. సో వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేయటానికి ఐ వాంట్ రియల్లీ మెచ్యూర్డ్ అండ్ ఇన్నసెంట్ ఫేస్ టు పోర్ట్రే ది స్టోరీ. సో మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడే ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసే కూర్చొని సెటప్ చేసి ఇద్దరం కలిసే తిరిగాము అందరి దగ్గరికి. ఆయన ఈ కథది లైన్ చెప్పాడండి. సో చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చేసింది. అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ థియేటర్ ఆర్టిస్ట్, మన తెలుగు కల్చర్ చాలా బాగా రాశాడు ఆయన. చాలా ఉంది సినిమాలో. సో నాకు ఐ వాంటెడ్ టు యాక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఇంతమందితో యాక్ట్ చేయడం అంటే నా అదృష్టం. అది అందరూ వద్దండులే, అక్కడ ఒకళ్ళు మించిన ఒకళ్ళు ఉన్నారు అక్కడ. అంటే ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ ఇస్ అ హీరో ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ కథ మెయిన్ హీరో. ఓకే, ఇప్పుడు మామూలుగా 7 years నుంచి ఇద్దరు జర్నీ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ గారి దగ్గరికి కూడా ఇద్దరు కలిసి వెళ్ళారు. ఇప్పుడు రెజినా గారిని పెట్టుకోవాలన్న థాట్ దిలీప్ గారిదేనన్నా, లేకపోతే నాకైతే గుర్తులేదు. యాక్చువల్లీ నేను కృష్ణవంశీ గారి నక్షత్రం ఒక వర్షన్ రాయటానికి వెళ్ళాను అనమాట. సో అప్పుడు ఐ మెట్ రెజినా. ఓకే, అప్పటికే మేము స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు మా ఇద్దరి మనసులో నిజంగా ఈ ఆప్షన్కి అయితే ఆ అమ్మాయి స్టేజ్ ఆర్టిస్ట్. సో ఆ అమ్మాయి నిజంగా ఈ స్టేజ్ ఆర్టిస్ట్, ఆ పర్ఫార్మెన్స్ అంతా కరెక్ట్గా ఉంటుందని చెప్పి ఇద్దరు డెసిషన్ తీసుకొని దెన్ ఐ మెట్ హర్. షీ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్. ఓకే, అంటే కృష్ణవంశీ గారి దగ్గర ఇంకేం సినిమాలు వర్క్ చేశారన్నా మీరు? అన్ని వర్షన్స్ అన్న. గోవిందుడు అందరూ వాడేలే, నక్షత్రం, గోవింద అందరూ వాడేలే. ఫస్ట్ నుంచి ఉన్నారా? అంటే లేదు, మధ్యలో నుంచి సినిమా కొంచెం ఫస్ట్ ఏదో
కొంతమంది ఆర్టిస్టులను తీసుకొచ్చి మరి తర్వాత ఏదో కొంచెం రీషూట్లు ఇవన్నీ అంత అయ్యి అంత మీరు లేరు. లేదు. ఉన్నాను ఉన్నారు. అంత తెలుసు, అంత తెలుసు. వర్షన్స్ అంతా రాస్తున్నాను. అంత తెలుసు కానీ చెప్పకూడదు. అంత తెలుసు కానీ లేదన్న కృష్ణవంశీ సార్ ఏం చేసినా బెటర్ మైండ్ కోసం ఒక విజన్ ఉంటుంది, ఆ విజన్ ఖచ్చితంగా స్క్రీన్ మీద పెట్టడానికి వంశీ సార్ ట్రై చేస్తారు. ఓకే. అంటే October 2nd మళ్ళీ రిలీజ్ ఖడ్గం అవుతుంది. అవును తెలుసా? అవును ఓ తెలుసు అనమాట. తెలుసు. మొన్న మురారి అయింది. అవును. యాక్చువల్లీ మొన్న మురారికి ఏం క్రేజ్ అండి కృష్ణవంశీ గారికి అసలు. నెక్స్ట్ పెళ్లి చేసేసుకున్నారు థియేటర్. ఇప్పుడు ఖడ్గం సినిమాకి నరికేసుకుంటారేమో. పాకిస్తాన్ దగ్గరికి అంత. ఓకే. అండ్ అంటే మాకు చూస్తున్నప్పుడు బేసిక్గా మేమంటే ఇప్పుడు 90s కిడ్స్ కాబట్టి మాకు ఈ సినిమాలు అవి తెలుసు. మేము కూడా 90s కిడ్స్. హీరో 90s కిడ్సే, మనం 90s కిడ్స్ కాబట్టి ఈ సినిమాలు అవి తెలుసు. బట్ అంతకుముందు ఈ నాటకాలు ఇవి చెప్తూ ఉంటారు, అమ్మమ్మల ఇంట్లో తాతయ్యలు అవి రంగస్థలం అవి అని చెప్తూ ఉంటారు. మాకు అంతకు ముందు కూడా ప్రకాష్ రాజ్ గారి సినిమా రంగమార్తాండ కానీ లేకపోతే రానా గారిది కృష్ణమందిర్ కానీ అవన్నీ చూస్తుంటే అలా 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 గుర్తొచ్చేవి. ఆ రిఫరెన్స్ ఏమైనా ఉందా అన్న? లేదన్న దీంట్లో యాక్చువల్లీ ఇది క్వైట్ నాటకాల మీద సినిమానే కాదు, ఇది ఒక ఫుల్ ఆంధ్ర మీల్స్ అనుకోండి, ఒక ప్యూర్ వెజ్ భోజనం, ఒక పండగ వాతావరణం. ఉత్సవం అంటే సెలబ్రేషన్ కదా. ఒక ఉత్సవం రోజు అరిటాక్ వేసుకొని పప్పు పచ్చడి నెయ్యి అన్నీ వేసుకొని ఒక ఫుల్ మీల్స్ ఎలా ఉంటుందో అలాంటి సినిమా. దాంట్లో బ్యాక్డ్రాప్ ఒకటే థియేటర్స్ అండ్ నాటకాలు. అంటే నాటకాలు ఆర్టిస్టులు ఇప్పుడు రివైవ్ చేసేద్దాం ఈ థియేటర్స్ అనే కల్చర్ని తెలియకుండా కనుమరుగైపోతుంది. అట్లీస్ట్ ఈ జనరేషన్లో ఎవరైనా ఒక 2-3 అయినా చెప్పేవాళ్ళు ఉంటే, చూసేవాళ్ళు లేకపోయినా పర్లేదు, చెప్పేవాళ్ళు ఉండాలి, లేకపోతే మర్చిపోతాం. సూపర్, బాగా చెప్పారు. నిజంగా గుర్తు బాగా చెప్పారు. అంటే చూసేవాళ్ళు లేకపోయినా పర్లేదు, చెప్పేవాళ్ళు ఉండాలి. ఇప్పుడు మంచి మాటలు ఇప్పుడు మనకు ఎలా తెలుస్తాయి? ఎవరైనా చెప్తే తెలుస్తాయి. ఆ చెప్పేవాళ్ళు లేరనుకోండి, సింపుల్ డైలాగ్స్ ఇంకా చాలా చూడాలి. ఫస్ట్ అర్థమయ్యేలా ఉన్నాయి. ఈ అర్థమయ్యే డైలాగులు ఉంటాయి, అర్థం కానివి చాలా ఉంటాయి. బట్ ఈ నాటకాల్లో వచ్చే పౌరాణిక డైలాగ్స్ అంతా మీకున్నా అన్న అలా డైలాగ్స్ ఉన్నాయా మీకు? ఛాలెంజింగ్ ఏమన్నా? అంటే ఎందుకంటే ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, నాజర్ గారు, బ్రహ్మానందం గారు, రఘుబాబు గారు, ఆలీ గారు ఇలాంటి వాళ్ళతో ఏమన్నా టాస్క్ పెద్ద ఇదిలా అనిపించిందా? అంటే నేను ఎక్కువ స్క్రీన్ స్పేస్ షేర్ చేసింది ప్రకాష్ రాజ్ సార్తో. ఓకే. సో ఆయనతో అంటే అలాంటి డైలాగ్స్ ఏం లేవు నాకు సినిమాలో. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మనం ఇంట్లో చేసేటప్పుడు ప్రకాష్ రాజ్ గారితో ఒక హౌస్ ఎపిసోడ్ ఉందన్నమాట. ప్రకాష్ రాజ్ గారు ఒక ½ పేజీ డైలాగ్ చెప్తారు. ఆ ఫ్లోలో మాతృమూర్తి గారు వేడి నీళ్ళు రెడీ చేయము, మేము జలకాలు ఆడేవాళ్ళే, నేను స్నానం చేసేస్తానమ్మా భోంచేయి అనేది కూడా ఇలాంటి మాటలు చెప్పగలిగాడు, చెప్తాడు. అలా ఉంటది ఫ్లోలో. అంటే అలాంటి నాటకం డిక్షన్ అంతా వస్తుంది, నాటకాలు వేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ లైక్ దట్. మీరు కూడా స్టేజ్ ఆర్టిస్ట్? నేను స్టేజ్ ప్లేలు చేశానండి, బట్ ఈ పౌరాణిక స్టేజ్ ప్లేలు కొంచెం తక్కువే. మన మోడర్న్ ప్లేస్ అన్ని చేశారు. ఇప్పుడు లైక్ సంహార అని ఉంది కదా ఇక్కడ స్టేజ్, సేమ్ లైక్ అలాగా కర్ణాటకలో చేశాను. ఫస్ట్ మూవీ ఇదేనా లేకపోతే ఇంతకు ముందు ఏమన్నా? కన్నడలో క్రేజీ బాయ్ అని ఒక సినిమా చేశాను. దాని తర్వాత వి గాట్ టు నో ఈచ్ అదర్ అండ్ ఉత్సవం. అప్పటి నుంచి ఉత్సవం సెకండ్ మూవీ, తెలుగు ఫస్ట్ తెలుగు డెబ్యూ. దిలీప్, నేను ఈ సినిమా డెబ్యూ అని నేను కన్సిడర్ చేస్తా. బికాస్ ఈ సినిమా, ఈ కథ, ఈ జర్నీ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండి. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద ప్రొడ్యూసర్, ద డైరెక్టర్ అండ్ ఇంతమందికి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. సో బేసిక్గా ఇలాంటి ఫీల్ గుడ్ మూవీకి అండ్ ఫీల్ గుడ్ మ్యూజిక్ కూడా చాలా అవసరం. చాలా అవసరం. సో అనూప్ గారు, సో ఫస్ట్ చాయిస్ ఆయననా మీకు? అనూప్ గారు. నాకు యాక్చువల్లీ తేజ గారి నువ్వు నేను జయం ఆ టైం నుంచి అనూప్ గారిని ఫాలో అవుతుంటా, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అంతా ఆర్పి పట్నాయక్ గారి దగ్గర చేసేటప్పుడు. ఒక తెలియని ఫ్యూజన్ ఉంటుంది అనూప్ సార్లో, ఒక తెలియని కర్ణాటిక్ ఉంటుంది, ఒక తెలియని మన తెలుగుదనం ఉన్న సంగీతం ఉంటుంది. సో ఈ కథ రాసుకొని నాటకాలు, హార్మోనియంలు, సితార్లు కొట్టాలని అనూప్ దగ్గరికి వెళ్ళగానే అనూప్ అన్న కూడా లిటరల్లీ ఇది నేనే కొత్తగా చేయాలి ఈ సినిమాను మ్యూజిక్ అని చెప్పి హీ టుక్ సో మచ్ ఇంట్రెస్ట్ అండ్ హీ డెలివర్డ్ ఫెంటాస్టిక్. బీజిఎం చాలా బాగుంది. ఫెంటాస్టిక్ ట్రైలర్. మీరు యూట్యూబ్ లో కామెంట్లు చదివితే
చాలా మంది 10 కామెంట్లు బీజిఎం బెస్ట్, బీజిఎం సూపర్, అనుపన్న ఇస్ బ్యాక్ అలా కామెంట్లు రాశారు. ఫస్ట్ కిస్ సాంగ్ బ్లాక్ బస్టర్ అయింది, రామ్ మిరియాలతో పాడింది. ఇప్పుడు ప్రెసెంట్ ఇన్స్టాలో ట్రెండింగ్ లో ఫస్ట్ కిస్ ఫస్ట్ కిస్ సాంగ్. నీకు కూడా ఫస్ట్ కిస్ ఏనా? అవును, ఫస్ట్ కిస్, బట్ ఫస్ట్ టేక్ కాదు, ఫస్ట్ టేక్. 26 టేక్స్ అయింది, 26 టేకులు Yeah. ఒక ముద్దు సీన్. బట్ తగిలింది ఒకేసారి అంతే. తగిలింది ఒకేసారి, అదే మెయిన్ ఇంపార్టెంట్ కదా. మాకు టేక్ అంత. అంటే ఈయనంటే ఆయన కొత్త హ్యాపీ, కాబట్టి, ఆయనకి okay. బాయ్ కాబట్టి హ్యాపీ. హ్యాపీ. బట్ అవతల సీనియర్ కదా, సీనియర్. సో కొంచెం ఆవిడ ఏమన్నా చిరాకు పడ్డ ఇన్సల్ట్ చేస్తారు అదేమన్నా? లేదు లేదు. shooting వర్కింగ్ విత్ రెజినా గారు వెరీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యా నేను, ఎందుకంటే ఆబ్వియస్లీ సీనియర్. ఫీల్ అవుతా ఉన్నా 26 టేకులు కదా నువ్వు ఆ మాత్రం. లేదు యాక్చువల్లీ ఆ కిస్ వచ్చి ఒక యాక్సిడెంటల్ కిస్ అనమాట. సో ఆ టైమింగ్ సెట్ చేయలేదు యాక్చువల్లీ. ఒక డోర్ క్లోజ్ చేసి తీసే సమయానికి ఇద్దరు వచ్చే చూసాను చిన్న. సో అందుకే సో మొత్తం మీద పర్ఫెక్ట్ గా ఫైనల్ టేక్ చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఫైనల్ టేక్ పర్ఫెక్ట్ గా వచ్చింది. నేను చాలా నర్వస్ గా ఫీల్ అవుతున్నప్పుడు రెజినా గారు వచ్చి ఇట్స్ ఓకే రిలాక్స్ అని ఆ అమ్మాయి చెప్పింది. సో ఎందుకంటే ఒక 50 మంది ఉంటారండి షూట్ చేసినప్పుడు. సో యూ నీడ్ టు బి రియల్లీ కేర్ఫుల్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఈజీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా టు డూ సీన్స్ లైక్ దిస్ అండ్ ఇలాంటి పీస్లు చాలా ఉంటుంది. బట్ చాలా కష్టం. ఇంత మందిని హ్యాండిల్ చేశారు కదన్నా, ఎవరితో కష్టం అనిపించింది అన్న మీకు కొంచెం? అంటే అమ్మో ఈయన వస్తున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్లీ అందరూ చాలా గౌరవమైన ఆర్టిస్టులు, అందరికీ మనం అది ఇవ్వాలి. అందరిని చూస్తే భయం వేస్తుంది. వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళ ఆరా ఫస్ట్ సెట్లోకి వస్తుంది. ఓకే. సో ఆరా మనల్ని అలర్ట్ చేస్తుంది అనమాట. బ్రహ్మానందం గారు వస్తున్నారు అంటే 15 నిమిషాల ముందు సెట్లో అందరూ, ప్రకాష్ రాజ్ గారు వస్తున్నారంటే 15 నిమిషాల ముందు అందరూ అలర్ట్ అయిపోతారు. ఒక తెలియని డివైన్ ఫోర్స్ ఏదో నడిపిస్తుంది. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తుంటే తెలియని రెస్పెక్ట్ వచ్చేస్తుంది ఫస్ట్. వాళ్ళతోటి కష్టం అనేది కాకుండా వాళ్ళందరూ ఈ థియేటర్ ఆర్ట్స్ అని నాటకాలు, వాళ్ళందరూ స్టేజ్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు. ఈ సినిమా మేమిద్దరం కొత్త వాళ్ళం, హీరో గారు నేను, ఇంతమంది సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు నాకు అప్పుడు భయం వేసింది. వీళ్ళందరినీ కరెక్ట్గా క్యారెక్టర్లు ఇచ్చి జస్టిఫికేషన్ చేయకపోతే ఇంతమంది వచ్చి సపోర్ట్ చేసింది చాలా ప్రాబ్లం, ఇబ్బంది అవుతుంది. వాళ్ళని తెచ్చి మనం మీనింగ్లెస్గా చేయకూడదు అనేది ఎప్పుడు బ్రెయిన్లో ఉండి. సో ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ వీఆర్ వెరీ కేర్ఫుల్. దే ఆర్ ఆల్ ఎంజాయ్డ్. యాక్చువల్లీ సెట్కి వచ్చిన తర్వాత మేమంతా ఒక పెళ్ళికి వెళ్తే ఉత్సవంలో సెలబ్రేషన్స్ ఎలానో అలాగే అందరం ఫ్రెండ్స్ లాగా చేసాం. మాకెప్పుడు డిస్టెన్స్. కానీ మీకు ఎందుకో కొంచెం బ్రహ్మానందం గారు వస్తుంటేనే ఏదో చిన్న దడొచ్చేది అని విన్నాను, అది కరెక్టేనా? ఆయనతో నాకు యాక్చువల్లీ పర్సనల్ ర్యాప్ ఉంది. నేను ఆయన పర్సనల్గా రాసే కథలు అవి కూడా నేను అసిస్టెంట్గా రాస్తుంటాను. ఆయన పర్సనల్ కథలు ఆయన రాసేవన్నీ ఆయన ఏదైనా కథ అనుకొని ఇలా ఉంటుంది అంటే దాని మీద డిస్కస్ చేసుకొని ఏదో రాస్తూ ఉంటాం. సో నాకు ఆయనతో ఒక స్కూల్ టీచర్ వస్తుంటే ఒక స్టూడెంట్కి ఉండే భయం ఉంటుంది కదా, ఆ ఇష్టం ఉంటుంది, ఆ ర్యాప్ ఉంటుంది, ఆ చిన్న భయం కూడా ఉంటుంది, ఆ గౌరవం. బ్రహ్మానందం గారు 10 years అండి. నాకు ఆయన్ని చూస్తే గౌరవంతో కూడిన భయం వల్ల వచ్చిన, భక్తి వల్ల వచ్చిన భయం అలా ఉంటుంది. ఆయన చెప్పిన డైలాగ్ సూపర్. డైలాగ్ లో ఫ్లో అది. మరి అంత మంది దగ్గర వర్క్ చేసిన గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళందరి దగ్గర వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కదా. యాక్చువల్లీ ఇంకొక విషయం చెప్పాలని, గ్రేటెస్ట్ థింగ్, మేము కళ్యాణ మండపం సెట్ వేసాం. ఒక 500 members ఉన్నారు ఆర్టిస్టులు అందరూ. ఒక 100 మంది సొరబై వాళ్ళు, ఒక 100 మంది మెయిన్ వీళ్ళు అంతా. ఆ షూటింగ్ జరుగుతుంది, ఇంతమంది ఈవీవి సత్యనారాయణ గారు, జంధ్యాల గారి సినిమా లాగా కలిశారు అని. కోటా గారి హెల్త్ బాగాలేకపోతే ఇంట్లో నుంచి కోటా గారు కారు తీసుకొని సడన్ సర్ప్రైజ్ అన్నా, మేమంతా షూటింగ్ చేస్తుంటే వెనక నుంచి ఇలా అనుకుంటూ వచ్చి మధ్యలోకి వచ్చి నిల్చున్నారు కోటా శ్రీనివాసరావు గారు. ఆ రోజు ఈ నాటకాలని సపోర్ట్ చేయడానికి, కొత్త హీరో, కొత్త డైరెక్టర్ని, కొత్త ప్రొడ్యూసర్ని సపోర్ట్ చేయడానికి ఇలాంటి ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళందరూ వస్తున్నారనేసరికి ఐ ఫెల్ట్ నిజంగా సపోర్ట్ ఉంది ఈ సినిమాకి అని అనిపిస్తుంది. ఈ సందర్భంగా చాలా థ్యాంక్స్ టు కోటా శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ. అది మీరు ఎప్పటి నుంచో వర్క్ చేస్తా అంటున్నారు కదా బ్రహ్మానందం గారి దగ్గర. రీసెంట్ గా నేను మీ బ్రహ్మానందం అని చెప్పి బుక్ రాశారు. అవును, దాంట్లో కూడా మీ సహాయ సహకారాలు లేవు, బట్ ఆ బుక్ ఫస్ట్ చదివింది నేనే. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. దాంట్లో ఒక మాట ఉంటుంది, నటరాజు భిక్ష,
సరస్వతి కటాక్షం కళ, లక్ష్మీదేవి బ్లెస్సింగ్ మనం ఇండస్ట్రీలో ఉండటం అని ఉంటుంది దాంట్లో ఒకటి. ఆ మూడు ఉంటే చాలు, అన్ని చాలా నేర్చుకోవచ్చు అనేది అర్థమైంది ఈ ఇండస్ట్రీలో. ఓకే, కానీ ఈ దీంట్లో బ్రహ్మానందం గారు రాసిన బుక్లో ఇంకొక మాట కూడా చాలా బాగుంటుంది. ఏంటి, పేదరికాన్ని ప్రేమించండి, దరిద్రాన్ని ద్వేషించండి. దరిద్రం అని అంటే నీలో ఆత్మగౌరవం లేకపోవడం. ఎంత మంచి ఆయన పూజ చేసింది కూడా, ఎవరైనా లక్ష్మీదేవిని మంచి మంచి దేవుళ్ళని పూజ చేస్తారన్న ఆ బుక్లో దరిద్ర దేవతని, దరిద్ర లక్ష్మిని రావి చెట్టు మొదట్లో ఉంటుందని చెప్పి బ్రహ్మానందం గారు ఫస్ట్ దరిద్ర లక్ష్మిని పూజ చేసేవాళ్ళు. జ్యేష్ఠ లక్ష్మి అని పిలుస్తారు ఆవిడ. ఆవిడకి పూజ చేస్తే ఆవిడ వెళ్ళి లక్ష్మి దగ్గర ప్రే చేసింది. ఎవరు నన్ను చూస్తే అందరూ భయపడతారు, కానీ ఒక చిన్న పిల్లాడు వచ్చి నన్ను పూజించాడు, నువ్వు కాపాడవా అంటే ఆ బ్రహ్మానందాన్ని లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి సరస్వతి దేవి దగ్గరికి తీసుకెళ్ళింది. అలా ఆయన లైఫ్ ఆ దేవత గురించి రాయటం, జ్యేష్ఠ లక్ష్మి గురించి చాలా గ్రేట్. అలాగా ఓకే, డన్. సో ఫైనల్గా ఉత్సవం సో ఎలా ఉండబోతుంది ఏంటి దిలీప్ అన్న, ఫస్ట్ మీరు ఇంట్రడ్యూస్ అవుతున్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి, ఇంట్రో. సో ఏంటి మీరు అలా, మీకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు సినిమా మీద? ఎక్స్పెక్టేషన్స్ అంటే అన్న, ఆడియన్స్లు మన సినిమాని చూడాలి ఫస్ట్, థియేటర్లో వచ్చి సినిమాని చూసి మన అందరికీ మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఒక చాలా రెస్పెక్టబుల్ కథని చేసాం, చాలా రెస్పెక్టబుల్ లైన్ ఇది. అంటే ఒక నాటకాల గురించి చెప్తున్నాం, అండ్ ది రివైవల్ ఆఫ్ ద స్టేజ్ ప్లేస్. అండ్ ఆడియన్స్లో అయితే ఈ సినిమాని చూస్తే డెఫినెట్లీ దే విల్ ఫీల్ లైట్ హార్టెడ్ అండ్ చాలా హ్యాపీగా బయటకు వస్తారని ఐ కెన్ గ్యారంటీ యూ దట్. ఓకే, దాని ఈ ఆర్టిస్టులతో పాటు చాలా లాస్ట్లో ఒక చిన్న క్యూట్గా ఒక ఆవిడ వస్తుంది, అందరినీ చూస్తుంటే ఉత్సవంలో మిమ్మల్ని అందరినీ ఇలా కలవటం ఒక ఉత్సవంలా ఉంది. నిజంగా నాకైతే ఆవిడ చూస్తే నిజంగా ఉత్సవంలో. ఎలా ఒప్పించారు అన్న? ఫోన్లో నేనున్నా, టూ లిటరల్ గా తీసుకున్నాడు క్వశ్చన్. యాక్చువల్లీ అన్న జీన్స్ ఇవన్నీ, ఆ జీన్స్ అంతా ఈ జీన్స్ లో ఇంతమంది ఆర్టిస్టులు పనిచేస్తారు మా సినిమాలో అంటే ఎందుకు ఒప్పుకున్నారంటే ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద స్టోరీ. అంతే, అంటే అందరికి యునానిమస్ గా నచ్చేసింది. ప్రేమ గారి వాళ్ళందరూ చాలా లెజెండ్స్, గాడ్స్ ఆఫ్ సినిమా. మీకు అసలు ఫస్ట్ సినిమానే ఇంత మంది మధ్యలో యాక్ట్ చేయడం పెద్ద లెసన్ లా అనిపించింది. ఒక ఎక్స్పీరియన్స్ అన్న, లెసన్ కాదు, ఒక 500,000 ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక మామూలుగా ఇప్పుడు ఈ ట్రైలర్ ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ఏమైనా కాంప్లిమెంట్స్, హీరోస్ దగ్గర నుంచి ఏమన్నా పర్సనల్గా ఏమన్నా బాగుంది ఇలాంటివి ఏమన్నా వచ్చాయన్నా? చేశారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కొంతమంది. ఓకే, ఇది గౌరవం, దీన్ని ఇలానే రిలీజ్ చేయాలి అని అన్నారు. అదే మనసులో ఉండి దీన్ని గౌరవంగానే రిలీజ్ చేసి గౌరవంగానే ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్దాం అనేది. ఓకే, చాలా మంది డైరెక్టర్లు కూడా పొగిడారండి, అంటే మన సినిమా గురించి. మన ట్రైలర్ చూసి మారుతి సార్ కానీ, సురేందర్ రెడ్డి సార్ కానీ, అజయ్ భూపతి గారు కానీ. సో అంటే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా, ఇట్స్ అ వెల్ మేడ్ సినిమా అని. సో ఆ కాంప్లిమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. యాక్చువల్లీ ఏం రత్నం గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మీ ట్రైలర్ చూసి. ఆయనకి చాలా చాలా గౌరవంగా అనిపించింది చూసి. ఈ జనరేషన్లో ఈ యూత్ అంతా మీ డైరెక్టర్లు ఇలాంటి సినిమాలను అప్పుడప్పుడు తీస్తుండాలి, తెలుస్తుంది అని చెప్పి. ఏం రత్నం గారు అందరూ ట్రైలర్లు చూసి మెచ్చుకుంటున్నారు, కానీ ఆయన దగ్గర నుంచి ట్రైలర్ రావట్లేదు. ఖచ్చితంగా వస్తుంది. నేను కూడా ఫ్యాన్ లానే అడుగుతాను, వెయిట్ చేస్తాను. వేటమ్మా ఎందుకు తొందర అన్నారా? వస్తే చాలా చాలా గ్రాండ్ గా వస్తుంది. సూపర్. అయితే సో ఫైనల్ గా ఉత్సవం అండ్ September 13th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సో అందరూ వెళ్ళి చూసి, సో అని మీరు ఏమైనా చెప్తారన్నా దిలీప్ అన్న ఆడియన్స్కి ఏమన్నా? అందరూ 13 September థియేటర్లో చూడాలండి ఉత్సవం సినిమా. మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్ మనకి మన టీం కావాలండి. థ్యాంక్ యూ సో మచ్. సో September 13th కలుద్దాం. September 13 కలుద్దాం. ఉత్సవం మన తెలుగు సినిమా, మన తెలుగు సంస్కృతి చూసి ఆదరించండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.